బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా ప్రముఖ అనలిస్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు కూటమిలో చీలికలు వచ్చేలా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు జరిగిన ఒక పరిణామం గురించి ఆయన వివరించారు. ప్రస్తుతం ఆయన వివరించిన పరిణామం పైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తూ ఉన్నది. ముఖ్యంగా కూటమిలో ఇటు టీడీపీ అలాగే జనసేన అంతర్గతంగా కూడా చర్చ నడుస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. అయితే ఆయన చెప్పిన విషయాన్ని ఒకసారి గమనించినట్టయితే పవన్ కళ్యాణ్ అలాగే నాదెండ్ల మనోహర్ ఇద్దరు ఒకసారి ఢిల్లీకి వెళ్లారు, అమిత్ షాను కలిశారు. అమిత్ షాను కలిసిన నేపథ్యంలో ఇటు జగన్ను అరెస్టు చేయాలని జనసేన సైనికుల నుంచి అలాగే కూటమి నుంచి ఒత్తిడి ఉన్నది. మరి జగన్ను ఎప్పుడు అరెస్టు చేస్తారని పవన్ కళ్యాణ్ ఇటు అమిత్ షాను అడిగినట్టు తెలుస్తా ఉన్నది. మరి దానికి అమిత్ షా కూడా ఒక దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇచ్చినట్టు ఆయన చెప్పారు. అయితే ముఖ్యంగా అమిత్ షా మాట్లాడుతూ జగన్ మనకు చిరకాల మిత్రుడు, కేవలం ఇప్పుడు ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే, అవసరాలకు ఇప్పుడు 2024కు మనకు అవసరం వచ్చిన ఫ్రెండ్ మాత్రమే బాబు, కానీ చిరకాల మిత్రుడు జగన్ అని చెప్పేసి ఆయన చెప్పినట్టయితే తెలుస్తూ ఉన్నది. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు, కాబట్టి మీరు ఆ విషయాన్ని లైట్ తీసుకోండి. జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మీరు అడుగులు వేయండి, జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరచుకోండి, అప్పుడు మనకు ఇక బాబు అవసరమే ఉండదు అని చెప్పేసి అమిత్ షా మాట్లాడినట్టు తెలుస్తూ ఉన్నది. మరి ఈ విషయాలు ఈ విషయాలు ఎక్కడికి బయటకు వస్తాయి, ఎలా బయటకు వస్తాయి అనే దానిపైన కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇటీవల అంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ ఆయన ముక్కు సర్జరీ తర్వాత బయటకు వచ్చి మంగళగిరి జనసేన కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో భాగంగా కార్యకర్తలతో సమావేశం అయిపోయిన తర్వాత జనసేన కోర్తో వారు చర్చించుకున్నారు. ఆ కోర్తో చర్చించుకున్న ఆ సందర్భంగా జనసేనాని మాట్లాడుతూ అమిత్ షా మనతో ఏం చెప్పారో ఒకసారి నాదెండ్ల మనోహర్ మీరు చెప్పండి అని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారట. అంటే నాదెండ్ల మనోహర్ గారు ఢిల్లీలో జరిగిన ఉదంతాన్ని మొత్తం అక్కడ ప్రసంగించినట్టు కొంత విశ్వసనీయ సమాచారం అందిందనేది ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే బయటకు చెప్పారు. ప్రస్తుతం ఆ విషయాలన్నీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను దుమారంగా మారిపోయాయి. ముఖ్యంగా ఇక్కడ కొన్ని పాయింట్లు మాత్రం విశ్లేషకులు సైతం మాట్లాడుతూ ఉన్నారు. వాటిలో చూసుకున్నట్టయితే జగన్ ఎప్పుడు కేంద్రానికి శత్రువు కాలేదు, కేంద్రానికి ఎప్పుడు జగన్ మిత్రుడుగానే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ జగన్ని ఒక శత్రువులా చూడకుండా మిత్రుడిగా చూస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఇక అంతేకాకుండా మూడవ పాయింట్, చంద్రబాబును ఎప్పుడు నమ్మకు, చంద్రబాబు అనే వ్యక్తి కేవలం ఇన్స్టాంట్ ఫ్రెండ్ మాత్రమే, అప్పటికప్పుడు అవసరమే ఫ్రెండే తప్ప ఆయనతో లాంగ్ లాస్టింగ్ రిలేషన్ మెయింటైన్ చేయొద్దు అనేది కూడా స్పష్టం చేసినట్లు ఆయన చెప్పినట్టుగా ఈ 3 పాయింట్లు అయితే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. అయితే ఈ విషయం బయటకు వచ్చిన తర్వాత కూడా కొన్ని పరిణామాలు జరిగాయి, వాటిని ఎవరు గమనించకపోవచ్చు అనేదాన్ని కూడా అక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే చాలా చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా ఇటు జగన్కు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వారు ఎవరు జనసేన పార్టీ నేతలను ఎమ్మెల్యేలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఎక్కడ విమర్శించడం లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అలాగే జనసేన పార్టీ నేతలు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలను జగన్ను ఎక్కడ విమర్శించడం లేదు. అంటే పరస్పర విమర్శలు అనేది చాలా వరకు తగ్గిపోయాయి. ఈ పాయింట్ మీరు గమనించారో లేదో అని చెప్పేసి కూడా ఆయన వివరించారు. ఆ తర్వాత ఇటు టీడీపీ అలాగే జనసేన వీరిద్దరి మధ్యన వైరుధ్యం ఉన్నది. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జ్ల పెత్తనం, టీడీపీ ఇన్ఛార్జ్లు ఉన్న చోట జనసేన ఎమ్మెల్యేల పెత్తనం అనేది సాగుతూ ఉన్నది. వారి మధ్యనే వర్గపోరు ఉన్నది తప్ప జనసేనకు వైసీపీకి ఎలాంటి పోరు లేదు అనేది స్పష్టమైపోతూ ఉన్నది. కాబట్టి జనసేన ఇప్పటికైనా సంస్థాగతంగా ఎదుగుతూ క్షేత్రస్థాయిలో బలపడుతూ అక్కడ ప్రత్యామ్నాయంగా టీడీపీకి ప్రత్యామ్నాయంగా తయారవ్వాలి, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారైతే జనసేనకు వచ్చేది ఒరిగేది ఏమీ లేదనేది కూడా ఆయన వివరించారు. ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు మాత్రం ఖచ్చితంగా గమనించుకోవాలి. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని చీల్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరినీ తమ వైపు తిప్పుకుంటూ ఏర్పడిన పార్టీ. అలాంటి పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ను చీల్స్తా లేదంటే కాంగ్రెస్లోనే విడగొడతా అంటే ఇక్కడ జనసేనానికి వచ్చే ప్రయోజనం లేదు. కేవలం టీడీపీని టార్గెట్ చేయడం ద్వారానే మరొక బలమైన పార్టీగా ఎదిగే అవకాశం జనసేనకు ఉంటుంది తప్ప వైఎస్ఆర్సీపీ పైన వ్యతిరేకంగా వెళ్తే పెద్దగా వచ్చే ప్రయోజనం ఉండదు జనసేన పార్టీకి అనేది విశ్లేషకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. మొత్తానికి ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఇక పవన్ కళ్యాణ్ అలాగే కూటమి అధినేతగా ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు కలిసి ప్రయాణం చేస్తారా అనే మాటలు కూడా
చాలా వరకు వినిపిస్తూ ఉన్నాయి. అందుకే అదే సమావేశంలో పవన్ కళ్యాణ్ గారు స్వరం మారింది, ఆయన టోన్ మారింది అని కూడా మనం వోల్గా టైమ్స్ కూడా ఒక వీడియో చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాటల వెనకాల ఈ అమిత్ షా గారి యొక్క ప్రభావం ఉండే ఉంటుంది అనేది అయితే చాలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది.